దానికి నా ఉండండి ఏంటంటే ఓవరాక్షన్ చేస్తామని దేనికి సంబంధం కూడా బంధువులు అయితే గ్రామస్తులు అదే స్పాట్లోకి వచ్చిన ఇద్దరు బాగున్నారు ఇద్దరిని ఎక్కిస్తాను బాబు సుండుపల్లిలో సంత అయితే ఈ సంతకు పోతామండి చిన్నవాళ్ళు మన చిన్నవాళ్ళు పంచాయతీ సుండుపల్లి నమస్తే సర్పంచ్ అండి. ఇక్కడ చూడండి వాళ్ళు కుటుంబ యజమానులే అంటకుండా విచారణ పద్ధతి ఆపండి అంటే నువ్వు బాలరాజుపల్లిలో పోయి ఏట్లో కూర్చో, రోడ్డు మీద కాదు కూర్చోది. అర్థమైందా? కాదు కూర్చోవాలి, రీచ్ లో కూర్చోవాలి బాబు. కూర్చోండి. 4 నిమిషాలు ఎందుకు కూర్చోండి? 4 నిమిషాలు జరిగింది కాదు, 4 నిమిషాలు జరిగింది యాక్సిడెంట్. యాక్సిడెంట్ ని దాని అన్ని కోణాలు విచారిస్తాను. సరేలే సార్, మీరు మీ పాటికి మీరు చేయండి. మా ఎమ్మెల్యే గారు వచ్చారు, విషయం తెలియజేశాము. రమణ గారు నువ్వు ఆడిపో, నువ్వు బండ్లు ఆడబోయి నీకు అంతగా ఇది ఉంటే ఏమండి చెప్తా, నీకు ప్రజల ప్రాణాలు అంత చేయాలనుకుంటే ఎప్పుడో పోయి ఆడబోయి చేస్తుంటాను. కథలు పడతావు, కథలు ఓకే సార్, మా సార్ వచ్చాడంటే ఓకే. వాళ్ళు ఏమంటారు? నేనేమన్నాను, పిల్లలు న్యాయం చేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ఆ వెహికల్ ఏదైతే గుర్తుందో ఆ వెహికల్ పట్టుకోండి. ఆ వెహికల్ పట్టండి, దానికి ఏమున్నా ఏం లేవు. ఒకటి సార్, నా బాధ ఒకటి సార్. నేను హైవేలో పనిచేశాను, 100 సేవలు ఎత్తినాను సార్. వాళ్ళు ఏమైనా అనాథలా సార్?
నేను పొద్దున్న నుంచి మేము అన్ని విధాలు చేస్తా ఉంటే మీరు ఎందుకు బాబు దీంతో అంతా ఏమంటారు తెలిసిన ఉండు మాది పట్టి వాళ్ళతో మీరు ఆఫీసులో పోయి మాట్లాడండి, ఎస్పీ గారితో మాట్లాడండి, కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మాట్లాడండి. ఇసుక మాఫియా అడ్డగోలుగా ఈరోజు వర్షాలు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, విపరీతంగా ఇసుక మాఫియా అంతా ఈరోజు ఇలా తయారు కావడం ఇద్దరి ప్రాణాలు బలిగొన్నది. నిజంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, ఈ ఇసుకను నిజంగా ఆపు చేయాలా, ఎందుకంటే వర్షాలు లేవు, ఇంకా సాగునీరు తాగునీరు కూడా ఇబ్బంది పరిస్థితి వస్తుంది అని ఈరోజు నిజంగా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా దాదాపు ఒక కుటుంబానికి కనీసం వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలని వెంటనే స్పందించి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.